హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 ఎపిసోడ్ నెంబర్ 104 డే 103 రివ్యూ. సో, ఈరోజు యాక్చువల్‌గా నిఖిల్, ప్రేరణ అండ్ నబీల్ ఏవిస్ ముగ్గురిది యేసేసారండి. ఈవెన్ ప్రోమోస్ ప్రకారం చూస్తే గనక నిఖిల్‌దేమో 1 మినిట్ 49 సెకండ్స్ సంథింగ్ ఉంది. ఆహ్, న్ ఆహ్, నబీల్‌దయితే మరీ తక్కువ 1 మినిట్ 22 సెకండ్సే ఉన్నది. బట్ స్టిల్ నాకైతే గనక అందరి వీడియోస్ జర్నీస్‌లో హైలైట్‌గా అయితే గౌతమ్ కృష్ణదే బావుందనిపించిందండి. బాగా ఎడిట్ చేశారనిపించింది. కొద్దిగా తక్కువగా అయితే గనక నిఖిల్‌ది చేశారండి. నిఖిల్‌ది వర్డ్స్ బావున్నాయి. చాలా రాశారు. అంటే తన గురించి అన్నీ క్లియర్‌గా రాసినట్టు అనిపించాయి. బట్ వేరాజ్ ఎడిటింగ్ ఆర్ వాటెవర్ వీడియో చూపించిందేమో అంతగా బాలేదు. అంటే తను ఆడిన టాస్క్‌ల గురించి ఎక్కువ లేదు. అంతా గూడా ఫస్ట్ అయితే గనక కొంతసేపు తను ఫన్ చూపించారు. ఇంకా దాని తర్వాత మాట్లాడుకుందాం అయితే. ఫస్ట్ అయితే గనక నిఖిల్ ఇంక డైరెక్ట్ ఏవీసే వచ్చేసాయండి. ఎక్కువ ఫన్ అదేమీ లేదు ఎపిసోడ్‌లో అయితే గనక. సో, నిఖిల్ ఏవి వచ్చేసరికి దాంట్లో తనని ట్రూ జెంటిల్‌మెన్ కింద నా ఆహ్, ఆహ్, బిగ్ బాస్ అనడం జరిగింది. అలాగే లీడర్‌గా అందరిని తీసుకొనొచ్చి మనకు గుర్తుంది ఒకసారి అందరిని కూర్చోబెట్టుకొని మనం ఓజీస్ వాళ్ళ మీద ఇది చేసుకోకూడదు. మనలో మనం ఉండాలనడం. అది లీడర్‌షిప్ క్వాలిటీ కానీ అనుకున్నాం కదా! మన రివ్యూలో. సో, అదొకటి చెప్పారండి. ఇంకా బ్లడ్ ఓడ్చి గేమ్స్ ఆడడం గానీ, లేకపోతే ఫ్రెండ్‌షిప్‌కి ఇచ్చే వాల్యూ గానీ, అలాగే ఎండ్ ఆఫ్ ద ఇది తను నెక్స్ట్ తన ఆహ్, మనసులో ఏముంది అబౌట్ హిస్ ఎక్స్ గానీ, లేకపోతే పాస్ట్ లవ్ గురించి గూడా సో, దాని గురించి బాధపడుతున్నారు. బయటికెళ్ళిన తర్వాత దక్కుతుంది అన్నట్టుగా రాశారు. ఈ అన్ని వర్డ్స్ చాలా చాలా బావున్నాయి అనిపించిందనమాట. అంటే మనం చూసింది నిఖిల్‌ని సేఫ్ గేమర్ అన్నా గూడా స్మార్ట్ ప్లేయర్ అని చెప్పి చేయడం జరిగింది. బట్ నాకైతే ఏమనిపించిందంటే బిగ్ బాస్ అయితే ఓవర్ ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకున్నట్టు అనిపించింది నిఖిల్ అండ్ విష్ణుప్రియ పైన మెయిన్‌లీ. సో, అందుగురించి ఈ ఇద్దరు పీపుల్‌లో తను కొద్దిగా డిసప్పాయింట్ అయినట్టు అనిపించింది. అంటే వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్ వేరేగా ఉంటుంది కాబట్టి నిఖిల్ మనం వేరే షోస్‌లో చూస్తే గనక ఫుల్ ఆన్ ఫన్ మోడ్‌లో గూడా ఉంటాడండి. బాగా జోక్స్ ఏస్తాడు. మేబీ తను ఇంట్లోకొచ్చే ముందరే ఆర్ లవ్ ఫెయిల్యూర్ ఆర్ వాటెవర్ కొన్ని ఇష్యూస్ జరిగాయి కాబట్టి, దానివల్ల తను ఎక్కువ ఓపెన్ అప్ అవ్వలేదేమో అనిపించింది. స్టార్టింగ్ 2 వీక్స్ అయితే ఫుల్ మోడ్‌లో ఉన్నాడండి. జోవియల్‌గా జోష్‌లో ఉన్నాడు. బట్ మనకు తెలుసు వితిన్ 2 డేస్ ఆర్ 3 డేస్ నుంచి ఇంకా ఒక 5 వీక్స్ అయితే గనక సోనియా ఉన్నంత సేపు అస్సలు కనిపించలేదు. సో, నిఖిల్ ఇంక పృథ్వీ అయితే చెప్పనే అక్కర్లేదు. నిఖిల్‌తో పాటే ఉండేవాడు. అందు గురించే ఆ ముగ్గురు ట్రైయో అస్సలు నచ్చలేదు జనాలకి. 5 వీక్స్ అందించే డల్‌గా అనిపించింది. ఇంకోటేంటంటే నే ఇంకో యాంగిల్‌లో చూస్తే గనక సోనియా అండ్ మణికంఠనే ఉండేవాళ్ళు ఫస్ట్ 5 వీక్స్. ఎప్పుడైతే మణికంఠ ఎళ్ళిపోవడం, దాని తర్వాత సోనియా ఎళ్ళిపోవడంతో అప్పుడు కొద్దిగా మిగతా అంతా ఓపెన్ అప్ అయ్యారు. ఈ ఓజీస్ వాటిల్లో అనిపించింది. అంతవరకైతే గనక వీళ్ళిద్దరితోటే గొడవలు లేకపోతే వీళ్ళిద్దరి వల్లే కంటెంట్ వచ్చేదనమాట. నెక్స్ట్ ఇంక ఇటు సైడ్‌కొచ్చేసరికి రాయల్స్ వచ్చిన తర్వాత వాళ్ళతో రైవల్రీ కుదరడం వల్ల నిఖిల్ పైన ఈ సేఫ్ జోన్‌లో నుంచి కొద్దిగా గేమ్ మోడ్‌లోకి గూడా వచ్చాడు గాబట్టి అంటే ఆబ్వియస్‌గా తను టాస్క్‌లు గెలిచినా గూడా మనకి హైలైట్ తను టాస్క్ కింగే అన్నిట్లో గెలుస్తాడు. బట్ ఇప్పుడు రోహిణిది ఎందుకు హైలైట్ అయింది? ఒక పెయిన్ ఉంది కాబట్టి హైలైట్ అయింది. అలాగే నబీల్ అండ్ పృథ్వీ ఆ పర్టిక్యులర్ బెలూన్ టాస్క్‌లో నబీల్‌ది హైలైట్ అయింది. పృథ్వీది హైలైట్ అయింది. ఎందుకంటే పెయిన్ తోటి తను వాళ్ళు సాధించినట్టు అనిపిస్తుంది. సో, తినైతే ఎన్ని కష్టపడి మొత్తం అన్ని గేమ్స్ ఈజీగా ఆడేశాడు అన్న పేరుతోటే ఉంది తప్పితే పెయిన్‌ఫుల్ జర్నీ లేకపోవడం వల్ల మేబీ నేనలా అనుకుంటున్నాను. తన సైడ్ నుంచి ఉన్న పెయిన్ తనదుంది గానీ, అంటే తన పర్సనల్ పెయిన్ ఉంది గానీ, ఇంట్లో నుంచి వచ్చిన పెయిన్ కాజ్ లేకపోతే తనని మాటలు అన్నారు అని చెప్పి ఒక కొద్దిగా పోర్ట్రే చేయడం జరిగింది గానీ, బట్ నాకైతే గనక మాటలు ఏమి కొత్తగా అనిందేమీ లేదు. ఆ సిట్యుయేషన్స్‌లో జరిగినవే మాటలన్నారు. సో, అది నాకేమనిపించిందంటే
అందుంచే కొద్దిగా హైలైట్ కాలేదేమో అనిపించింది. జర్నీ మొత్తం అయితే గనక ఫస్ట్ అయితే గనక చెప్పినట్టు సోనియా, పృథ్వీ అండ్ తిను ఉన్నట్టుగా కాస్త ఒక 2 మినిట్స్ చూపించారు. తర్వాత యష్మి గురించి తిను మాట్లాడిన విషయాలు ఇవన్నిట్లి గురించి మాట్లాడుకున్నది. తను యష్మి ఎలా అర్థం చేసుకుంది అంటే తిన జర్నీలో గూడా వాళ్ళు తిన్ని నెగెటివ్ చేయడం గాదు. అంటే నిందలు వేసింది, విందలు పడింది ఇవన్నీ అవే ఎక్కువగా అయిపోయాయి. ఓన్లీ వెన్ ఎక్స్ హౌస్‌మేట్స్ వచ్చి నామినేషన్స్ అప్పుడు గూడా వాళ్ళు వేసిన నిందలు మాత్రం తనది అక్కడ పెయిన్‌ఫుల్. అక్కడి నుంచి కొద్దిగా వేరే గ్రాఫ్ అయినట్టు అనిపించింది నాకైతే నిఖిల్‌లో. ముందరే డే 1 నుంచి తనకున్న ఓటింగే వాటెవర్ ద ఫ్యాన్ ఫాలోయింగ్ అనుకోండి, లేకపోతే పీఆర్ అనుకోనివ్వండి, ఏదైనా గూడా ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందే తప్పితే మహా అయితే ఒక 2, 3% మాక్సిమం ఒక 5% పెరుగుంటుందండి. బట్ నేనైతే గమనించింది సీజన్ స్టార్టింగ్‌లో ఎంత తనకి పేరుందా, వాటెవర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందా, అదే ఉన్నట్టు అనిపించింది జర్నీ ఎండ్‌కి. తనకేమి కొత్తగా యాడప్ అయిపోయి వాళ్ళ వల్ల అంటే ఇప్పుడు చూడండి 'విష్ణుప్రియకి' వాళ్ళ ఫ్యాన్స్ ఎలా ఉన్నారో అలాగే ఉన్నారు. వాళ్ళ ఫ్యాన్స్ ఎవరు మారలేదు. అంటే తనకి నచ్చినట్టుగా అలాగే సేమ్ నిఖిల్‌కి తన మీద ఇంట్రెస్ట్ ఆర్ వాటెవర్ ఇష్టం గాని, లేకపోతే లవ్ గాని, లేకపోతే ఒపీనియన్ గాని తన మీద ఏముందో వాళ్ళ ఫ్యాన్స్‌కి అదే సీజన్ ఎండ్ వరకు అదే మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు గానీ, అంత పెద్ద హిట్‌గా అయిపోవడం అవ్వినట్టుగా నాకైతే పర్సనల్‌గా అనిపించలేదండి. ఎందుకంటే తను చాలా సేఫ్ జోన్‌లోనే ఆడుకుంటూ వచ్చాడు. అది ఒక రకంగా ఏంటంటే ఇప్పుడు మనం చూసాం 'సన్నీని' చూసాం. ఒక హీరో ఇమేజ్ లాగా లేకపోతే ఒక డ్రాస్టిక్‌గా అంటే ఫన్ యాంగిల్ ఒకటే కాదండి. అన్నిటిలోనూ ముందు దూకి తలబడి చేసినట్టుగా చేయడం. అలాగే 'అభిజిత్‌ని' చూసాం. 'అభిజిత్' కామ్ అండ్ కంపోజ్‌గా ఉన్నా గూడా ఎక్కడా గూడా తను తగ్గేటట్టుగా ఎక్కడ ఉండడండి. తను ధీటుగానే పోరాడాడు అన్నట్టుగా అంటే ఎదుటి మనిషి ఏం చేసినా గూడా మనం కామ్‌గా ఉండిపోయి ఓకే. ఓకే. అనుకునే రకం కాదు. తన్ని తిరగబడి తన మాట సైలెంట్‌గానే పాష్ ఆర్ వాటెవర్ స్లోగానే ఉంటుంది గానీ, బట్ తిరిగి పెట్టిన పాయింట్స్ అయితే గనక సూపర్‌గా ఉండేది. అందునుంచి 'అభిజిత్' అలాగే సెకండ్ సీజన్ 'కౌశల్' ఈవెన్ 'కౌశల్‌కి' పీఆర్ వీటిలో ఉన్నారు అని చెప్పి అప్పుడొచ్చిన టాక్ ప్రకారం చూసుకున్నా గూడా 'కౌశల్' తిరగబడే విధానం బావుండేది. అది మెచ్చి నచ్చిన వాళ్ళు ఒక 10% అయితే ఎక్కువే యాడ్ అయ్యారండి. 10% కన్నా గూడా అప్పుడు సీజన్స్‌లో. ఎందుకంటే బాగా గుర్తు తను పెయిన్ అనుభవించాడు కాబట్టి అది చూసన్నా జాలితో అన్నా లేకపోతే ఒక రకమైన సింపతితో అన్నా మనకి కనెక్ట్ అవుతాము. ఆ కనెక్షన్ గూడా ఈ సీజన్‌లో అయితే రాలేదండి నిఖిల్ తోటి. ఈవెన్ దో ఈయన విన్నర్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఆర్ వాటెవర్ హి ఈస్ గోయింగ్ టు విన్ అనే నేను అనుకుంటున్నాను. బట్ ఇది నెగెటివ్‌గా చెప్పడం కాదు. నేననేది ఆ పెయిన్‌ఫుల్ పర్టిక్యులర్ కనెక్షన్ ఎక్కువ ఏర్పడలేదు నిఖిల్ తోటి. అందు గురించే ఈవెన్ దో తను విన్నింగ్‌కి ఎళ్తున్నా గూడా కొంతమంది ఆ విన్నింగ్ ఏముందిలే అన్నట్టుగానే తీసి పారేస్తున్నారు. సో, నాకైతే అలాగే అనిపించింది. సో, జర్నీ మొత్తం గూడా కొద్దిగా ఎలివేషన్ తక్కువగానే అనిపించిందనమాట 'బిగ్ బాస్' నుంచి. ఇంకా బాగా తను గేమ్ సూపర్‌గా ఆడాడు. తను బాగా ప్లే చేసిన టాస్క్‌ల గురించి మాట్లాడాలి అన్నట్టుగా ఎక్కడా లేదు. సో, అది కొద్దిగా తగ్గిందనమాట. ఈవెన్ ఆలోచిస్తుంటే తన జర్నీలో గూడా అలాగే సైలెంట్ గ్రాఫ్ ఇలా ఎళ్ళకుండా ఇలాగే కాన్స్టెంట్‌గా ఎళ్ళినట్టుగా అనిపించిందనమాట నాకైతే. సో, అదే కనిపించిందండి. బట్ నెక్స్ట్ 'ప్రేరణ' ఏవి సూపర్‌గా అనిపించింది. ఏవి కాదు ప్రేరణకి చెప్పిన మాటలు ఇంకా ఎక్కువ ఎలివేషన్‌గా అనిపించాయన్నమాట. అంటే తను అందరూ గూడా వరస్ట్ చీఫ్ అన్నారు. బట్ నేనైతే బెస్ట్ చీఫ్ అనే అంటాను. తను ఏ విధంగా పోరాడింది, ఏ విధంగా అందరితోటి మాటలు చెప్పింది, అంటే ఎదుటి వాళ్ళని ఎంత తను కరెక్ట్ అనుకుంటే తనకి తగ్గట్టుగానే అదే కరెక్ట్ అన్న మీద స్టిక్ అయ్యి ఉన్న ఆలోచన విధానం అదంతా బావుందన్నారు. అలాగే ఒక పెళ్ళైన అమ్మాయి ఏదైనా సాధించగలరా అన్న ఇది కూడా సూపర్‌గా అనిపించిందనమాట. ఇంకా నువ్వు ఫస్ట్ బెంచర్స్ ఏంటంటేనండి అంటే నేను ఫస్ట్ బెంచరే. సో, మనకి తగ్గట్టుగా అంటే నేనిది కరెక్ట్ అనుకుంటే కరెక్ట్. అదే కరెక్ట్ అలాగే చేస్తా. నాకన్నీ అర్థమవుతాయి అనుకున్నట్టుగా అనమాట. మేబీ అన్ని క్లాసుల్లో కాదులెండి కొద్దిగా. బట్ స్టిల్ ఆ చెప్పిన పదం ఆర్ వాటెవర్ ఒపీనియన్ 'బిగ్ బాస్' నుంచి అన్నది సూపర్‌గా అనిపించింది. ప్రేరణ నిజంగానే అలాగే ఉంది. బట్ గానీ ఏవీలో ఏం తక్కువైందంటే నాకేమనిపించిందంటే ఏవీలో అగైన్ తింది గూడా ప్రేరణది అంత పెయిన్‌ఫుల్ జర్నీ కాదండి త్రూ ఔట్ ద సీజన్.
ప్రేరణ ఎళ్లి కెలికి గొడవ పెట్టుకున్నవే వచ్చాయి. అంటే తిను నెగెటివ్‌గా చేసినవన్నే తను ఏవీలో చూపించారు. అది పాజిటివ్ కింద చూపించారు. నాకది అర్థం కాలేదు. అంటే తిను నబీల్‌తో కావాలని గొడవ పెట్టుకున్నది, విష్ణుప్రియతో కావాలని గొడవ పెట్టుకున్నది, లేకపోతే ఇంకా ఆహ్, గౌతమ్ కృష్ణతో కావాలని గొడవ కావాలనంటే అవసరం లేని చోట కూడా ఎక్కువ ఇదెళ్లి చేసింది అదే పాజిటివ్ అన్నట్టుగా చెప్పుకొనొచ్చారు. మాటలేమో బావున్నాయి గానీ, బట్ ఏవి అలా చూపిస్తే అది నాకు నచ్చలేదది. నెగెటివ్‌నే పాజిటివ్ కింద చూపించి చేసి ఈ పెయిన్ అంతా అనుభవించావు అన్నట్టుగా చూపించారు గానీ, అది పెయిన్ కాదు. తనే ఎళ్లి ముళ్ళున్నాయేమో ముళ్ళ మీద తొక్కద్దు అంటే ఎళ్లి తొక్కితే అప్పుడు అది పెయిన్ అనుభవించామని చెప్పలేము మనం. ముళ్ళ మీద కావాలని మనంతటికి మనమే కాళ్ళేసి. సో, నాకైతే ప్రేరణ జర్నీ అయితే అలా అనిపించింది. బట్ ఉన్న దాంట్లో ఏవీలో చూపించారు కాబట్టి ఫన్ ఇదంతా గూడా కొన్ని యాడ్ చేసి బాగా చూపించారనమాట. నాకైతే అంటే మళ్ళీ ఇంకోటి ఫస్ట్ ఓన్లీ ఏకైక లేడీగా నిలిచింది కాబట్టి ఇదని. సో, ఈ డ్రామా ఇదంతా చేయకపోవడం వల్ల విష్ణుప్రియకి అన్యాయం జరిగిందని నేను అనుకుంటున్నానండి. అదే గనక విష్ణుప్రియకైతే పెయిన్‌ఫుల్ మాటలొచ్చాయి, పెయిన్‌ఫుల్ తిట్లొచ్చాయి. తను ఆడట్లేదన్నారు, ఇది జరగట్లేదన్నారు. సో, అది తను యూజ్ చేసుకోలేదు కాబట్టి తను టాప్ 5లోకి రాలేకపోయారు. బట్ వేరేస్ ప్రేరణకైతే అది దక్కిందనమాట. నెక్స్ట్ ఇంకా వీళ్ళిద్దరి కన్నా గూడా నాకైతే గనక నబీల్ ఏవి, నబీల్ మాటలు సూపర్‌గా అనిపించాయండి. వీళ్ళ ముగ్గురిలో. సో, నబీల్‌కైతే గనక లైక్, షేర్, సబ్స్క్రైబ్ నుంచి లైట్స్, కెమెరా, యాక్షన్ వరకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా ఈ వర్డ్ తోటి మొదలుపెట్టడం అసలు సూపర్‌గా అనిపించిందనమాట. అంటే మీరు ఒకటి ఆలోచించండి. నబీల్ అనే వ్యక్తి అసలు సీజన్ స్టార్టింగ్ డే రోజు నాకు తెలిసినంత వరకు 99% పీపుల్‌కి ఎవరికీ తెలీదండి. ఆ 1% తన ఛానల్ యూట్యూబ్ ఛానల్ ఎవరు ఫాలో అవుతారో మేబీ ఇంకా అంటే ఇలాగ మాట్లాడకూడదు. బట్ ముస్లిం కమ్యూనిటీ ఎవరైనా ఉంటే వాళ్ళకే తెలుసు గానీ, ఆ కుర్రాడు గురించి లేపోతే ఎవరికి తెలీదనమాట. బట్ మనం అందరం గూడా తనని బాగా మెచ్చుకుని అసలు నిజంగానే సెల్ఫ్ మేడ్ తనంతటికి తనే కృషిగా వచ్చి ఆహ్, అట్‌లీస్ట్ ఒక 8-9 వీక్స్ సూపర్‌గా జర్నీ ఉందండి. తను బాగా ఆడి, బాగా మాట్లాడి, బాగా పోరాడి ఇవన్నీ చేశాడు. గేమ్స్ అన్నిట్లోనూ తనంతటికి తను ఏంటది మణికంఠ ఉన్నప్పుడే బావుందనిపించిందండి. తనతో షేర్ అనేవాడు. సో, ఆ షేరింగ్‌లోనే తనకి తను బూస్టప్ అంటే ఎవరితోటి మాట్లాడేవాడు గానీ, కలిసిపోయి వాళ్ళ గురించి థాట్స్‌లాగా ఆడేవాడు కాదు. బట్ రాను అదేమైందంటే తన థాట్స్ అనేవి కొద్దిగా తగ్గిపోయి ఎదుటి వాళ్ళ మాటలు విన్నట్టుగా అయిపోయిందనమాట. సో, దాని గ్రాఫ్ కొద్దిగా డౌన్ అయింది. బట్ ఫుల్ ఆహ్, ఆహ్, ఏంటది వెల్ ప్లేడ్ అని చెప్పి 'బిగ్ బాస్' అనడం సూపర్‌గా అనిపించిందనమాట. చాలా ఎలివేషన్‌గా అనిపించింది. నిజంగానే కదా! ఎక్కడో ఒక మనిషి ఎక్కడో పుట్టి, ఎక్కడో తనంతటికి తను యూట్యూబో లేకపోతే ఏదో ఒకటి తనంతటికి తను సంపాదించుకున్న ఫేమ్‌ని ఇక్కడ యూజ్ చేసుకొని ఇంత జర్నీ సాధించడం, 15థ్ వీక్ వరకు ఉండడం సూపర్‌గా అనిపించింది. అంటే ఫాలోయింగే లేదసలు. తనకి పీఆర్ పెట్టుకోనివ్వండి, లేకపోతే ఏదన్నా చేయనివ్వండి, అదంతా పక్కన పెడితే, తనని చూసి ఓటేసిన జనాలు ఎక్కువ మందేమో అని నా ఫీలింగు. అంటే మనకసలు తెలియని వ్యక్తి ఇంతవరకు తనని నెట్టుకుంటూ రావడం. ఎక్కడ విష్ణుప్రియ, ఎక్కడ నిఖిల్, ఎక్కడ గౌతమ్ కృష్ణ వీళ్ళందరితో పాటు ధీటుగా నుంచొని తిను ఆడడం. అంటే ప్రతిసారి సేవ్ అవుతూ రావడం అన్నది గూడా గొప్పతనం. అలాగే తను జర్నీలో ఒక 4, 5 టైమ్స్ త్యాగాలు చేసినవున్నాయండి. టికెట్ టు ఫినాలే గానీ, లేకపోతే మెగా చీఫ్ కంటెండర్‌షిప్ గానీ, లేకపోతే నిఖిల్ గురించి, విష్ణుప్రియ గురించి మాట్లాడిన విధానం, వాళ్ళ గేమ్‌ని గురించి వాళ్ళు బాగా ఆడారు. బట్ వాళ్ళకి సపోర్ట్ చేయాలనుకోవడం. అలాగే ఇంటి అందరి గురించి ఫుడ్ వదిలేయడం ఈవెన్ దో గేమ్ ప్లానే అనుకున్నా గూడా తన యొక్క జెస్చర్ అనేది గుడ్ నేచర్‌తో ఉన్నట్టు అనిపిస్తుందండి. దానివల్లే తను టాప్ 5కి నిజంగా వీళ్ళందరూ డిజర్వింగే కాదనట్లేదు. బట్ తిను స్పెషల్‌గా ఉండడం అన్నది బావుంది. నాకైతే కొత్త అనిపించిందనమాట. అలాంటి చిన్న పిల్లోడు అందరికన్నా గూడా తనకి ఏం మాట్లాడాలో, ఏం మాట్లాడకూడదో చుట్టూ ఉన్న వాళ్ళందరూ గూడా ఆల్రెడీ
సెటిల్డ్ ఇన్ ఐదర్ బిగ్ స్క్రీన్ గానీ, లేకపోతే స్మాల్ స్క్రీన్ గానీ. సో, వాళ్ళకి తెలుసు ఎవరితో ఎక్కడి వరకు ఏం మాట్లాడాలి. ఈవెన్ ఎక్స్‌పీరియన్స్‌డ్‌గా వచ్చిన కంటెస్టెంట్స్ లైక్ 8 కంటెస్టెంట్స్‌లో వాళ్ళకి తెలుసు ఎలా ఆడాలి, ఎలా మాట్లాడాలి, ఏం చేయాలని. బట్ అవేమీ తెలియకుండా నబీల్ అయితే నాకైతే కొత్తగా అనిపించాడు. అందు గురించే తను టాప్ 5కి రాంగానే నాకైతే సూపర్‌గా అనిపించింది. తను ఏవి నచ్చింది, తన వర్డ్స్ నచ్చాయనమాట. వేరాజ్ అవినాష్ అండ్ గౌతమ్ కృష్ణకి ఎలివేషన్ గౌతమ్ కృష్ణకి చాలా బా వచ్చింది. ఎడిటింగు చాలా బావుంది. అవినాష్ జర్నీ ఎందుకంటే గౌతమ్ కృష్ణ జర్నీలో అయితే గనక అన్నీ ఉన్నాయి. ఫన్ ఉంది, తనకి పెయిన్‌ఫుల్ ఇదుంది, మాటలున్నాయి. ఎందుకంటే తను లీస్ట్ అంటే ఇంక ఇంటికెళ్ళిపోయిన వ్యక్తి అలాంటి వాడు మళ్ళీ ఛాన్స్ వచ్చి ఉండడం, ఎలా నిలదొక్కుకున్నాడు, ఎక్కడి వరకు పడిపోయి పాతాళానికి పడిపోయి ఆకాశానికి ఎదిగినంత విధంగా గౌతమ్ కృష్ణది జర్నీ అయితే జరిగింది. బట్ వేరాజ్ మిగిలిన వీళ్ళవి అవినాష్‌ది కూడా బా అనిపించింది. తనకి ఎలివేషన్ అంటే తను చేసిన ఆహ్, పోరాటం. ఎందుకంటే తను లాస్ట్ సీజన్‌లో తగ్గిపోయి అంటే ఆ ముందరి సీజన్‌లో అంతవరకే ఎళ్లి ఇప్పుడు నెక్స్ట్ సీజన్‌లో తను గేమ్ ద్వారా అంటే బయట జనాల యొక్క సపోర్ట్ లేకపోయినా 'బిగ్ బాస్' మేనేజ్మెంట్ కోట అనుకోండి ఏదైనా అనుకున్నా గూడా తను గేమ్ ఆడి చూపించిన విధానం వల్ల హైలైట్ అయినట్టు అనిపించింది. ఓన్లీ నాకు ఎందుకో నిఖిల్ జర్నీ అయితే కొద్దిగా తక్కువైనట్టు అనిపించింది. అది ఆహ్, అంటే ఎంతవరకు ఆడారో అంతే చూపిస్తారు అంటే గనక నిజంగానే ఆట అయితే గనక అంతే అనిపించింది. తన గ్రాఫ్ స్టాగ్నెంట్‌గా, కాన్స్టెంట్‌గా ఉండడం వల్ల అనుకుంటున్నాను నేనైతే. దానివల్ల అది హైలైట్‌గా నిలిచినట్టుగా ఏమి అనిపించలేదు. బట్ వేరాజ్ మిగతా అందరి జర్నీస్ అయితే బాగున్నాయన్నమాట. సో, ఇదండి ఈరోజు. ఇది నేను ఎవరిని అంటే నిఖిల్‌ని తగ్గించి మాట్లాడడం, గౌతమ్ కృష్ణ లేకపోతే ప్రేరణని ఎక్కువ లేకపోతే ఎక్కువ నబీల్‌ని పొగడడం అని కాదండి. నా ఒపీనియన్ ఇది. నాకలా అనిపించింది. ఈ సీజన్‌లో పర్టిక్యులర్‌గా ఏమైందంటే అందరూ గూడా ఈక్వల్‌గా ఉన్నారండి. 50% పాజిటివ్, 50% నెగెటివ్‌గా. సో, అది గూడా ఒక రీజన్. అందు గురించే మనం కొంతమందిని చూడలేకపోతున్నాం అనమాట. ఏంటి ఈ ఈ వీళ్ళు విన్నర్ అవుతారు, వీళ్ళు రన్నర్ అవుతారు, లేదంటే వీళ్ళు టాప్ 5కొచ్చారు అని మనం ఊహించలేకపోయాం. ఆహ్, బట్ ఇంకేం చేయలేం. సీజన్ ఎండ్‌కొచ్చేసింది. ఈ 2 డేస్ ఇంకా ఇది సర్దుకొని ఇంక నెక్స్ట్ మళ్ళీ వేరే నెక్స్ట్ సీజన్‌కి వెయిట్ చేయగలం అంతే అనమాట. బట్ ఇది నా ఒపీనియన్ అండి. ఎవరిని ఉద్దేశించిందేం కాదు. నా యొక్క రివ్యూ నాకు నచ్చినట్టుగా నేను చెప్పాను. మీకు నచ్చినట్టయితే థమ్స్ అప్ ఇవ్వండి. నచ్చకపోతే థమ్స్ డౌన్ ఇచ్చి కమెంట్ చేయండి తెలుసుకుంటాను ఏమి నచ్చలేదా అన్నది. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్‌వీఆర్ అఫీషియల్ 1 హిమాలయ అని ఉంటుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపటి ఎపిసోడ్ రివ్యూతో మేము ముందరకొస్తాం. అంతవరకు బాయ్ అండి.